ఈ 10 ఏళ్ల పాటు అధికారంలో బీఆర్ఎస్ ఎందుకు బీజేపీలో కలిసిపోతుంది? కలవడం వల్ల బీఆర్ఎస్కు నష్టమేంటి, లాభమేంటి? ఎందుకు లాభము అనేది చెప్పుకుంటే, ఇక్కడ ప్రస్తుతం మన సిచ్యువేషన్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అంటే గతంలో సిఎల్పిని కేసీఆర్ ఏ రకంగా అయితే టీఆర్ఎస్లో విలీనం చేశాడో అదే తరహాలో బీఆర్ఎస్ని కూడా కాంగ్రెస్లో విలీనం చేస్తాను అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. దానికి అనుగుణంగా ఒక్కరొక్కరిగా కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేర్చుకోవడం జరుగుతుంది. సో ఇదంతా చూస్తుంటే ఈ అసెంబ్లీ సమయానికి పూర్తిగా 26-27 మందిని చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నేతలు బీజేపీ నాయకులను కలవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది అనేది ప్రచారం ఉంది. ఎందుకంటే అక్కడ బీజేపీ నాయకులు కూడా, కొంతమంది సీనియర్ బీజేపీ నాయకులు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెదిరించారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఉంటే బీఆర్ఎస్లో ఉండండి, లేదంటే బీజేపీలో చేరండి, అంతే తప్ప కాంగ్రెస్లో మాత్రం పోవద్దు అని. సో బీజేపీకి ఏం సంబంధం బీఆర్ఎస్ ఎమ్మెల్యే విషయంలో? ఎందుకు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని మొదటి నుంచి కూడా కేసీఆర్ కలలు అంటూ వస్తున్నారు. ఆయన ఓపెన్ చెప్పడం జరిగింది, ఆయన ప్రభుత్వం కూలిపోతుంది, మనమే వస్తామని. సో ఎవరి సపోర్ట్తోని? బీజేపీ సపోర్ట్తోని. సో అది కలలే అవకాశాలు. ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యేలందరూ కనుక కాంగ్రెస్లో పోతే కాంగ్రెస్ చాలా పటిష్టమైపోతుంది. సో దాన్ని పడగొట్టే పరిస్థితి లేదు. సో మరి రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలంటే ఏం చేయాలి? ఉన్న ఎమ్మెల్యేలందరూ పోకుండా అడ్డుకోవాలంటే ఏం చేయాలి? బీజేపీ సపోర్ట్ తీసుకోవాలి. సో అందుకని బీజేపీ సపోర్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రచారం. అదొక్కటే కాదు, అసలు విషయం ఏంటంటే 4 నెలలుగా లిక్కర్ కేసుకు సంబంధించి కవిత జైల్లో మగ్గుతున్నారు. సో కవితకు బెయిల్ రావాలి. కవితకు బెయిల్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తే కవితకు బెయిల్ వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం కనుక కవితకు బెయిల్ వచ్చినట్లయితే ఖచ్చితంగా సపోర్ట్ చేసినట్టే అని మనం చెప్పుకోవచ్చు. సో మరి ఆ సపోర్ట్ కోసమే ఇక్కడ ప్రజెంట్ తొలుత ఒక 4 రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలో విలీనం చేయించాలని కూడా బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. సో ఆ తర్వాత ఉన్న ఎమ్మెల్యేలను కూడా, అంటే ఎవరైతే చేరకముందే కాంగ్రెస్తో టోటల్గా చేరకముందే వాళ్ళందరినీ అడ్డుకొని బీజేపీలో మళ్లించాలని. ఒకవేళ 26 మంది తక్కువ కనుక చేరితే కనుక విలీనం అనేది కాదు కాబట్టి వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా అనర్హత వేటు వేయించాలి అనేది కూడా బీఆర్ఎస్ ప్రయత్నాలు. సో మరి బీఆర్ఎస్ నాయకులు కాదు అవును అని విమర్శలు చేసినప్పటికీ కూడా ఇందులో ఒక అంశం మాత్రం ఖచ్చితంగా దాగి ఉంది. ఇవన్నీ కూడా మనకు అర్థమవుతూనే ఉన్నాయి. సో మరి ఏం జరుగుతుంది అని కూడా కొద్ది రోజులు మనం చూద్దాం.